ఇరాన్ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. ఇరాన్ ఎనర్జీ హబ్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. ఇరాన్లోని ఖర్గ్ ఐలాండ్ టార్గెట్ గా దాడులకు దిగాయి. డెడ్ లైన్ కు ముందే దాడులు మొదలుపెట్టాయి. కొన్ని గంటల్లోనే ఇరాన్లోని ఎనర్జీ హబ్ ఖర్గ్ ద్వీపంపై బాంబులు వేసింది. ఈ దాడుల్లో ఇరాన్లోని రైల్వే బ్రిడ్జ్ కూడా ధ్వంసమైంది. దీంతో పలు రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి. ఇరాన్ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. ఇరాన్ ఎనర్జీ హబ్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. ఇరాన్లోని ఖర్గ్ ఐలాండ్ టార్గెట్ గా దాడులకు దిగాయి. డెడ్ లైన్ కు ముందే దాడులు మొదలుపెట్టాయి. కొన్ని గంటల్లోనే ఇరాన్లోని ఎనర్జీ హబ్ ఖర్గ్ ద్వీపంపై బాంబులు వేశాయి. ఈ దాడుల్లో ఇరాన్లోని రైల్వే బ్రిడ్జ్ కూడా ధ్వంసమైంది. దీంతో పలు రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి. ఖర్గ్ ఐలాండ్ ఇరాన్ కు ఎంతో కీలకం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ఖర్గ్ ఐలాండ్ ను ఆక్రమించే అంశాన్ని మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిశీలించారు. అయితే ఇప్పుడు నేరుగా దాడులకు ఆదేశించారు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు దాడులు మొదలుపెట్టాయి. ఇరాన్ ఆయిల్ ఎగుమతుల్లో సుమారు 90% ఖర్గ్ ద్వీపం నుంచే జరుగుతూ ఉంటాయి. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఈ ద్వీపం నుంచే ప్రధానంగా ఆ దేశ చమురు ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అందుకే దీనిని ఇరాన్ ఆర్థిక కిరీటంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ టెర్మినల్లో ఒకేసారి 10 సూపర్ ట్యాంకర్లు లోడ్ చేసే అవకాశం ఉంటుంది. రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల మేర లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఐలాండ్ తన చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. సహజ మంచినీరు కలిగిన అతి కొద్ది గల్ఫ్ ద్వీపాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. దీంతో ఇక్కడ శతాబ్దాలుగా వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. దేశ చమురు క్షేత్రాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు మధ్య ప్రధానమైన లింక్గా మారిపోయింది. పర్షియన్ గల్ఫ్ లో ఒక చిన్న ద్వీపం ఖర్గ్. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే దీవి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఖర్గ్ ఐలాండ్ అత్యంత కీలకం. ఇరాన్ తమ చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే చేస్తోంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు ఆయువు పట్టుగా మారింది. అయితే హార్ముజ్ జలసంధిని తెరిపించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఖర్గ్ను ఒక సాధనంగా వాడాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఆ ఐలాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వ్యూహం రచిస్తోంది.